మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఇది ఈ 2 దినాలు మనం ఆలోచిద్దాం. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుని పిల్లరా, సహజంగా మనిషి దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, దేవుడు అనగానే ఎక్కడో పరలోకంలో ఉంటాడు, నాకు కష్టం వచ్చినప్పుడు పిలవాలి అని అర్థం చేసుకున్నారు దేవుడిని. లేదా దేవుడు అనగానే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అనగానే మేము మొక్కుకున్న మొక్కులను నెరవేర్చి మమ్మల్ని ఎప్పుడూ రక్షించేవాడు అని అర్థం చేసుకున్నారు తప్ప, దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో మనిషికి తెలియదండి. ఆయన ప్రేమలో ఉన్న లోతు, ఆయన ప్రేమ యొక్క గొప్పతనం, మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిస్తే మనిషి నిరంతరము ఆయన గురించి ఆలోచిస్తాడు, ఆయన కోసమే బ్రతుకుతాడు, ఆయన కోసమే ఆలోచిస్తాడు, ఆయన కోసమే పని చేస్తాడు, ఆయన కోసమే బ్రతకాలి అని నిరంతరము తపన పడుతూ ఉంటాడు. ఎప్పుడు అన్నప్పుడు దేవుడు ప్రేమ మనిషికి అర్థమైనప్పుడు. సహజంగా బైబిల్లో మాట మనం చదువుకుంటాం. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలియదు. అదే 2 దినాలు మీరు వినబోతున్నారు. మనిషి దేవుడిని, లేదంటే దేవుడి ప్రేమ యొక్క గొప్పతనాన్ని మొత్తం తెలుసుకోవటం అనేది సాధ్యపడదండి. ఆయన ప్రేమను మొత్తం వర్ణించలేం, అంత పెద్ద ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించడానికి సమయం సరిపోదు, మనం మాట్లాడుకునే మన భాష సరిపోదు, భాషలో ఉన్న పదాలు సరిపోవు, ఆలోచించటానికి కానీ ఊహించటానికి కానీ ఊహకు అందని వర్ణనాతీతమైన గొప్ప ప్రేమ దేవుడిది. ఆయన ప్రేమించినట్టుగా మనిషి, ఆయన ఇచ్చినంత ప్రేమ మనిషి మరొకరి దగ్గర పొందుకోలేరు. నీకు దేవుడిచ్చినంత ప్రేమ నువ్వెవ్వరి దగ్గర పొందుకోలేవు. కాకపోతే మరి అంత ప్రేమిస్తే దేవుడు ఎందుకండి మనిషి దేవుడిని ఎందుకండి నమ్మటం లేదు అంటే, అందుతున్నది ఆయన ప్రేమ అని గుర్తించలేని అంధుడుగా మారాడు మనిషి. దేవుడి ప్రేమను అనుభవిస్తూ కూడా ఇది దేవుని ప్రేమ అని గుర్తించలేని పరిస్థితి. మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు అమ్మనాన్నలు కష్టపడి పిల్లల్ని పెంచుతూ ఉంటారు. వాడికి తిండి పెట్టడం కోసం, వాడికి బట్టలు ఇవ్వటం కోసం, వాడికి చదువు చెప్పించడం కోసం వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు మండు టెండల్లో పనిచేస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు? వాళ్ళు మండు టెండల్లో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే వీడి ప్లేట్లోకి అన్నం వస్తుంది. కానీ వీడు అన్నం తింటున్నప్పుడు మా నాన్న కష్టపడితే ముద్ద నాకు వచ్చింది అని చిన్నోడికి తెలిసే, వాడికి ఆ జ్ఞానం ఉంటుంది, వాడికి తెలీదు. అమ్మ నాన్నలు కష్టపడితే నేను తింటున్నాను, అమ్మ నాన్నలు కష్టపడితే నేను బట్టలు వేసుకున్నాను, అమ్మ నాన్నలు కష్టపడితే నేను బడికి వెళ్ళి వస్తున్నాను, వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నాను, తింటున్నాను, ఉంటున్నాను. ఇదిగో నేను ఉన్నాను అంటే ఇల్లు మా అమ్మ నాన్నలు కష్టపడి కట్టారు, నేను ఉండడానికి, తినడానికి, బ్రతికించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అని చిన్నపిల్లలకి తెలియదు. వాళ్ళు ఏదో ఆటలాడుకుంటూ అలా హ్యాపీగా బ్రతికేస్తారు. అంటే తల్లిదండ్రుల ప్రేమను వాడు అర్థం చేసుకోవడానికి వాడికి ఏజ్ రావాలి, టైం పడుతుంది. కొంతమంది పిల్లలు మంచివాళ్ళు నాన్న పడుతున్న కష్టాన్ని, అమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తిస్తారు. కానీ ఈరోజు మనిషి అస్సలు దేవుడి ప్రేమను కానీ, దేవుడి కష్టాన్ని కానీ గుర్తించడం లేదండి. ఆయన పడుతున్న కష్టం, ఆయన తీసుకుంటున్నంత శ్రమ, ఆయన ఆలోచిస్తున్న ఆలోచన ఒత్తిడి అంతలాగా ఎవరు నీ కోసం ఆలోచించలేరు. అంతలాగా ఆలోచిస్తున్నాడు నీ కోసం, నా కోసం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కోసం దేవుడు అంతలాగా ఆలోచిస్తున్నాడు.
2 దినాలు మీరు మనసు పెట్టి వింటేనండి, ఇక నాకు దేవుడు చాలు ఈ జీవితానికి, నాకు ఇంకెవరు వద్దు, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుడు మాట ఉంటే చాలు, దేవుడు పని ఉంటే చాలు, చాలండి నాకు ఈ జీవితం సరిపోయింది అని అనుకుంటారు. దేవుడు మీకు అర్థం కావాలి. దేవుని పిల్లలారా, దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అన్నది మీకు తెలుసు, కానీ మనిషిని దేవుడు ప్రేమతో వెంటాడుతున్నాడన్న సంగతి తెలియాలి. తన ప్రేమతో మనిషిని ఏం చేస్తున్నాడు? వెంటాడుతున్నాడు అంటే విడిచిపెట్టకుండా తన ప్రేమను నీ మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. ప్రేమతో వెంటాడుతున్నాడు దేవుడు. తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు మనిషిని. తన ప్రేమనంతా కురిపిస్తున్నాడు మనిషి మీద దేవుడు. ఆ ప్రేమతో మనిషిని వెంటాడుతున్నాడు. అదే నేను టైటిల్ వేశాను, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ప్రేమతో దేవుడు వెంటాడుతున్నాడు, మనల్ని వెంటాడుతున్నాడు. వెంటాడటం అంటే అర్థం ఏంటి? వెంటాడటం అంటే విడిచిపెట్టకుండా వెనకాలే రావటాన్ని ఏమంటారు? వెంటాడుతున్నాయండి. కొంతమందికి రోగాలు వెంటాడతాయి. వెంటాడటం అంటే ఎన్ని మందులు వేసినా ఆ రోగం అతను ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. కొంతమంది జీవితంలో ఏదైనా శోధనలు కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏమంటారు అప్పుడు? దరిద్రం వెంటాడుతుందండి నన్ను అంటారు. వెంటాడుతుందంటే అర్థం ఏంటి? పట్టేసుకుంది అనమాట, ఇంక వదలలేదు. వెంటాడటం అంటే అది వెంటపడిపోతుంది. 2 దినాలు మనసు పెట్టి మీరు వినండి, దేవుడి ప్రేమలో తడిసి ముద్దయిపోతారు మీరు. ఇంత ప్రేమన మీద కురిపించాడా దేవుడు? నేనంటే ఎంత ఇష్టమా? ఆయన ప్రేమ ఏదో నాకు పంట పండినప్పుడు బాగా దేవుడు నన్ను ప్రేమించాడనో, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడనో, లేదంటే నా జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడని అనుకున్నాను ఇంతకాలం. అప్పుడప్పుడు ప్రేమిస్తున్నాడేమో అనుకున్నాను, కానీ దేవుడు అని ఆయన ఎప్పుడూ ప్రేమిస్తాడా? ఆయన ప్రేమతో మనిషి వెనకాల పడుతున్నాడా? అవునండి. దేవుడు ప్రేమ మీకు అర్థం కావడానికి బైబిల్లో మాట రాశాడు. ఆ మాటతో దేవుడి యొక్క ప్రేమ ఏంటో, దేవుడి యొక్క మనస్సులో నీకున్న స్థానం ఏంటో బయటపడుతుంది. దేవుడి మనసులో నీకున్న స్థానం ఎంత గొప్పదో తెలుసా? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం తీయండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఆగండి, ఇక్కడ ఆగిపోదాం, ఒక పావుగంట పడుతుంది. యెహోవా నా తండ్రి, నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. మనుషుల కోసం దేవుడు ఏం చేశాడట? ఆశ్చర్యపోయే క్రియలు చేశాడట. తెలుగు మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ చెప్పండి, దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. ఆశ్చర్య క్రియలను ఇంగ్లీష్లో చెప్పండి. వండర్స్. అంతేనా? దేవా, నీవు మా ఎడల జరిగించిన వండర్స్ అన్నాడు. మనిషి కోసమట దేవుడట వండర్స్ చేశాడట, ఆశ్చర్యపోయేవి చేశాడట. ఏమన్నా వండర్స్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? వండర్స్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వండర్ ఎప్పుడు చేస్తాడు? వండర్ఫుల్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాడు? ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది. తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కట్టాడు. ఇప్పుడు అదొక వండరేనా? వండరే. ఎవరి కోసం కట్టాడు? ముంతాజ్ కోసం కట్టాడు. ముంతాజ్ కోసం షాజహాన్ వండర్ఫుల్ తాజ్మహల్ కట్టాడు. దేనికి? ముంతాజ్ అంటే షాజహాన్కి ప్రేమ. ఎంత ప్రేమ అంటే పిచ్చి ప్రేమ.
నా భార్యను నేను ఇంక మర్చిపోకూడదు, నా ప్రియురాలు నేను ఇంక మర్చిపోకూడదు అని. వండర్ఫుల్ అంటే ప్రపంచంలో నా ప్రియురాలు లేదా నా భార్య సమాధిని చూసి అందరూ ముక్కును వేలేసుకోవాలి, ఇలాంటిది ప్రపంచంలో మరెవడో కట్టకూడదు. అంతేనా? ఇంకో తాజ్మహల్ కట్టరా? ఎవరైనా కట్టగలరా? కట్టలేరు. అంత వండర్గా కట్టాడు. ఎందుకు కట్టాడు? ముంతాజ్ అంటే షాజహాన్కి ప్రేమ. అర్థమైందా? వండర్స్ ఎప్పుడు చేస్తాం చెప్పండి? అవతల వ్యక్తి మీద మనకి బాగా ఇష్టం ఉన్నప్పుడు అవతల వ్యక్తి కోసం మనం ఏం చేస్తాం? వండర్స్ ఆశ్చర్యపోయేవి చేస్తాం. ఆశ్చర్యపోయేవి చేస్తాం. ఈరోజు భూమి మీద ఉన్న మనిషి కోసమట దేవుడట 40వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అంటే క్రియలు అంటే బహువచనం. వండర్స్ చాలా చేశాడట దేవుడు మనిషి కోసం అట. వండర్స్ చాలా చేశాడట. క్రియలు అన్నాడు. నా వైపు చూడండి, ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు షాజహాన్ ముంతాజ్కి ఎన్ని తాజ్మహల్ కట్టాడు? ఒకటే ఎందుకు కట్టాడు? ఆ ఒకటి కట్టేసరికి ఆయన ప్రేమ అయిపోయింది, అప్పటికే నీరసం వచ్చింది, చాలండి ఇది ఒకటి అన్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అంటే దేవుడు ఒకటి కట్టి వదిలేదా? దేవుడు నీ కోసం ఒకటి చేసి వదిలేదా? చాలే అనుకోలేదా? అనుకోలేదు. బాగా వినండి మనసు పెట్టి. ఇంతకీ దేవుడు మనిషికి చేసిన వండర్స్ ఏంటి? అద్భుతాలు ఏంటి? ఆశ్చర్యాలు ఏంటి? బాగా ఆలోచించండి. దేవుడు మనిషికి చేసిన వండర్స్ ఏంటి? ఆశ్చర్యక్రియలు ఏంటి? వండర్స్ అనేసరికి మీకు ఒకటి గుర్తుండాలి. వండర్ అంటే అర్థం ఏంటంటే అలాంటిది మరెవరో చేయలేకపోతుంటే అప్పుడు దాన్ని ఏమంటారు? అంతేనా? వండర్ఫుల్ లేదా వండర్, ఆశ్చర్యం అనడానికి అర్థం తెలియాలి మొదట మీకు. వండర్ అంటే అర్థం ఏంటి? తాజ్మహల్ ఒకటే వండర్ ఎందుకు అయిందంటే అలాంటిది ఇంకొకటి కట్టడం ఎవరి వల్ల సాధ్యపడలేదు. వండర్స్ తెలుసా మీకు? 7 వండర్స్ మారిపోతూ ఉంటాయి. చైనా గోడ, అదెందుకు వండరు? అలాంటి గోడ మరొకడు ఇప్పటి వరకు దేశం చుట్టూ ఎవరు కట్టుకోలేదు. జాగ్రత్తగా వింటున్నారా? వాళ్ళు కట్టారు కనుక అలాంటిది ఇంకొకరు కట్టలేకపోయారు కనుక అదేమైంది? అది వండర్ అయింది. తాజ్మహల్ కట్టాడు కనుక అలాంటిది ఇంకోటి కట్టలేకపోయారు కనుక తాజ్మహల్ ఏమైంది? ఇప్పుడు వండర్ అయింది. ఇలా మీరు దేన్ని ఆలోచించినా 7 వండర్స్ అంటారు కదండి. ఈ 7 వండర్స్ని వండర్స్ అద్భుతాలు, ఆశ్చర్యాలు అని ఎందుకంటున్నారు అంటే అలాంటిది ఇంకొకటి ఎవరు కూడా కట్టలేదు కనుక అది వండర్ అయింది. ప్రపంచంలో మనుషుల గురించి మాట్లాడుతున్నాను నేను. మనుషులు వాళ్ళు ఒకటి కట్టుకుని అలాంటిది ఇంకొకరు ఎవరు కట్టలేకపోయారు కనుక దాన్ని దేంట్లోకి ఎక్కిస్తారంటే వండర్స్లోకి ఎక్కిస్తారు. ఇంకొకటి ఎవడైనా దానికంటే మంచిది కట్టాడు అనుకోండి, లిస్టులోంచి దీని పేరు తీసేసి దాని పేరు ఎక్కిస్తారు. వండర్స్ అనేది లిస్ట్ మారిపోతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకే లిస్ట్ ఉండదు, సంవత్సరానికి ఒకసారి మారిపోతాయి. ఇది మీకు అర్థమైతే వండర్ అనగానే ఒక అద్భుతం, అలాగే ఎవరు కట్టలేకపోతే, అది అలాగ ఎవరు చేయలేకపోతే అది ఏమవుతుంది? వండర్ అవుతుంది. దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నారు. ఏమన్నా మీరు ఇంత గొప్ప ఎలివేషన్ ఇచ్చిన తర్వాత దేవుడికి అంత వండర్స్ ఏమున్నాయండి నా కళ్ళ ముందు దేవుడు చేసినాయి అని అనుకుంటారు. చూడ్డానికి చిన్నదే కానీ అదొక వండర్. ఏంటో తెలుసా వండర్? ఇది ఏ కాలం చెప్పండి? ఏ కాలం ఇది? కాలం ఏం చెప్తామండి? పొద్దున్న వర్షం వస్తుంది, సాయంత్రం ఎండ వస్తుంది, నైట్ మంచు ఆడుతుంది అంటారా? పరిస్థితి అలాగే ఉంది. ఏ కాలం చెప్పే రోజులు కూడా లేవు ఇప్పుడు. నెల ఏ నెల? పోని మే నెల. యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ కాలం ఇది? ఎండాకాలం. ఈ వేసవకాలంలో ఒక పండు వస్తుంది. ఏ పండు? మామిడి పండు. తిన్నారా ఎవరైనా? మామిడి పళ్ళు తిన్న వాళ్ళు చేయొద్దండి. మిగతా వాళ్ళు తినలేదా?
ఈ సంవత్సరం అంటలేదు, మొత్తమే తిన్నోళ్ళు చేయొద్దండి జీవితకాలంలో. తిన్నారు కదా అందరూ. మామిడి పండు తిన్నారా? టేస్ట్ ఎలా ఉంటుంది? రుచి ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ వంట చేస్తారు కదా, మీరు రకరకాల వంటలు వచ్చు కదా మీకు. మీలో ఎవరైనా మామిడి పండు ఏ రుచిలో అయితే ఉందో ఆ రుచిలో నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టగలరా? మీ వల్ల అవుతుందా? చెప్పండి. అవుతుందా? అని వాళ్ళు చేయొద్దండి. అంటే నీ స్వీట్ తింటే నేను మామిడి పండు తిన్న ఫీల్ రావాలి నాకు, ఉంటుందా? ఆ రుచి చేయగలరా మీరు? చేయలేరు. మీరే కాదు, ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ అంటే టోటల్గా ఈ ప్రపంచం మీద ఇతనే నెంబర్ 1 వంటగాడు అన్నవాడిని తీసుకొచ్చి మామిడి పండులో ఏ రుచి అయితే ఉందో అలాంటి రుచి కలిగిన వంటకం ఒకటి చేయమనండి, చేస్తాడా? ఇప్పుడు మామిడి పండు ఏంటో చెప్పాలి నాకు, గట్టిగా మాట్లాడండి. మామిడి పండు ఏంటి ఇప్పుడు? అది వండర్. అది ఎవరు చేసిన వండరు? నీ తండ్రి నీ కోసం చేసిన వండర్, ఆశ్చర్యం. మామిడి పండు ఆశ్చర్యం కదా. పోనీ మీకు ఎక్కలేదేమో, ఇంకో పండు చెప్తాను. పుచ్చకాయ తిన్నారు ఎవరైనా? ప్రపంచంలో ఎవరైనా పుచ్చకాయ ఏ రుచితో ఉంటుందో అలాంటి స్వీట్ చేయగలరా? చేయగలరా? మండు టెండలో పడి ఇంటికి రాగానే ఎవరికైనా పుచ్చకాయ ముక్కని నోట్లో పెడితే నీకు ఎలాగుంటుంది ప్రాణం? బా హాయి ఏంటో అది తింటుంటే తెలియని ఫీలింగ్ అండి. నిజంగా ఇంకో మొక్క అడగడానికి లోపల సిగ్గుగా ఉంటుంది, కానీ ఇంకో మొక్క ఇస్తే బాగుంది అన్నట్టు ఉంటుంది. అదే కదండి, ఎక్కువ తినాలనిపిస్తుంది అది. ఎందుకంటే మనిషి స్వీట్ వండాడు, ఒక కప్పు ఇచ్చాడు, బాగుందన్నావు కదా అని ఇంకో కప్పు ఇచ్చాడు. ఇంక మరి అతి కష్టం మీద అది తింటావు. 3వ కప్పు ఇస్తే తింటావా? 3 కప్పులు స్వీట్ తింటావా? తినవు. 3 పుచ్చకాయ మొక్కలు ఇస్తే తింటావా? 3 కాదు 30 ఇచ్చినా తింటావు. ఎందుకంటే ఇది నువ్వు వండింది, అది ఎవరు వండారు? మీ నాన్న వండాడు నీకోసం. పుచ్చకాయకు ఒక వండర్ అంటాను నేను. సరిపోయింది. ఈ రాత్రి నేను ఇంక రెఫరెన్స్లు దీన్ని ఇదే. ఈ రాత్రి అంతా చెప్తాను నేను. పుచ్చకాయ గురించి చెప్తాను, మామిడికాయ గురించి చెప్తాను, నువ్వు తింటున్న కూరగాయల గురించి చెప్తాను, ఆకుకూరల గురించి చెప్తాను, నువ్వు తింటున్న మటను, చికెను, పీతలు, రొయ్యలు, చేపలు వేసుకోకి రాత్రి అంతా. అవన్నీ ఏంటనుకుంటున్నారు? అవి అద్భుతాలు. అవి కాదన్నవాడిని ఎవరినైనా రమ్మనండి. ఇది అద్భుతాల రాత్రి అనమాట. ఇక ఇది అసలైన అద్భుతాల రాత్రి. పీత కూర తిన్నారా ఎప్పుడైనా? పీతలు తిన్నారా? మీకు దొరకవేమో, ప్రకాశం కదా మీకు దొరకవు. ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ వెళ్ళిపోతారండి, లేదంటే ఇటు రేపల్లె కొంచెం సముద్రం దగ్గరగా ఉన్న దగ్గరికి వెళ్తే గుడ్డు పీతలని దొరుకుతాయి. ఇంత ఉంటుంది ఒకటి. పీత కూర వండి పెడితే ఉంటుందండి, దాన్ని మాంసం తింటుంటే ఇంక అసలు విడిచిపెట్టలేరు మీరు. వెస్ట్ గోదావరి సైడ్ ఒక అడుగు ఉంటుంది, అక్కడికి వెళ్తేనండి పిట్టలు దొరుకుతాయి. నేను అటు సైడ్ వెళ్ళినప్పుడల్లా పెడతారు అవి నాకు. ఆ పిట్ట మాంసం తింటుంటేనండి అబ్బా, అసలు దాని టేస్ట్ ముందు అసలు ఏం అన్ని మాంసాలే, ఒక్కొక్క మాంసము ఒక్కొక్క రుచి. అవన్నీ ఏంటనుకుంటున్నారు? అవి అద్భుతాలు కదా. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో, ఇంకోటి చెప్తాను. అవి ఎలాగండి అద్భుతాలు అనుకుంటున్నారేమో, ఇంకోటి చెప్తాను మీకు. కొబ్బరి చెట్టు తెలుసు కదా మీకు? కొబ్బరి బొండం తెలుసు కదా? కొబ్బరి బొండం చెట్టుకి ఎక్కడికి వస్తుంది? పైన. ఎంత ఎత్తు ఉంటుంది చెప్పండి? సుమారు 30 నుంచి 40 అడుగులు ఉంటుందా? కొబ్బరి చెట్టు 30 నుంచి 40 అడుగులు ఉంటుందండి. 30 నుంచి 40 అడుగులు ఉన్న కొబ్బరి చెట్టుకి పైన కొబ్బరి కాయ కాస్తే ఆ కొబ్బరి బొండంలోకి ఏం వెళ్ళాయి? నీళ్ళు వెళ్ళాయి. ఎక్కడి నుంచి వెళ్ళాయి అని అడుగుతున్నాను నేను. తెలుసలేదు మీకు? కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాయి? కింద నుంచే వెళ్ళాయి. కింద నుంచి అంటే భూమిలో నుంచి 30-40 అడుగులు పైకి వెళ్ళాయి ఆ నీళ్లు, వెళ్ళాయి. అలా వెళ్ళడానికి దేవుడు కొబ్బరి చెట్టు లోపల పైపులు వేసాడు. ఆ పైపులే కొబ్బరి వేర్లు.
ఆ వేర్లు భూమి లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు ఎక్కడున్నాయని వెతుక్కుని ఆ నీళ్ళని తాగి ఆ నీళ్ళలో ఉన్న నీళ్లు, పోషకాలు, విటమిన్లు అన్ని భూమిలో వెతుక్కుని ఆ పోషకాలు, విటమిన్లు అన్నీ కలిపి నేలలో వేసి అందులోంచి అలాగా పైకెక్కిచ్చేస్తాయండి. కొబ్బరి నీళ్ళలో ఒక లోహం ఉంటుంది, తెలుసలేదు మీకు? పొటాషియం, కాల్షియం, ఐరన్, ఇవన్నీ కూడా రండి భూమిలో నుంచి దేవుడు వెతికి 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 తీసి ఒక్కొక్క దాంట్లో పొటాషియం, ఒక దాంట్లో కాల్షియం, ఒక దాంట్లో ఐరన్, లోహాలు పెట్టాడు. ఎలా చెప్తే మీకు అర్థం అవదు. ఇప్పుడు మనిషి దేహం దేవుడు దేంట్లోంచి తీశాడు? మట్టిలోంచి చేశాడు కదా. మట్టిలోంచి దేవుడు దేహాన్ని చేశాడు అంటే మట్టిలో ఏమున్నాయో దేహానికి అవన్నీ కావాలి. మరి మీకు ఇది అర్థం అవ్వలేదు, మీరు చదువుకున్న పిల్లలకి అడగండి. మీకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయారు అనుకోండి, బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్టులు చేసి అక్కడ చిన్న ఇలా గీత ఎడతాడు, ఇది తక్కువగా ఉందని. దేని దగ్గర ఎడతాడు గీత? ఐరన్ తక్కువగా ఉందండి అని ఎడతాడు. ఐరన్ అంటే ఏంటి చెప్పండి? ఐరన్ అంటే ఏంటి? ఇనుము. నీ బాడీలో ఏం తక్కువ ఉంది? ఇనుము తక్కువ ఉంది. ఇప్పుడు ఇనుము తక్కువగా ఉంది కదా అని బిల్డింగ్ కడుతున్న దగ్గరికి వెళ్ళి రాడ్లు ఉంటాయి, ఇనప రాడ్లు. చిన్న ముక్క తీసుకుని తిను. తింటావా? తినగలవా? తింటే బతుకుతావా? చచ్చిపోతావు. మరి బాడీకి ఐరన్ కావాలి, ఎలాగా? కొడుక, నువ్వు డైరెక్ట్గా తినలేవు కదరా. నువ్వు డైరెక్ట్గా ఇనుము తినలేవని ఐరన్ని పీతలు పెట్టాను కొడుక, పీతల కూర వండుకుని తినన్నాడు దేవుడు. ఎంత మంచోడండి. పిచ్చోడు అయిపోయినా ఇవన్నీ ఆలోచించుకుని. నీకు పొటాషియం కావాలి కొడుక, అది నువ్వు డైరెక్ట్గా తినలేవురా, కెమికల్ బాగోదు అది. కొబ్బరి నీళ్ళు తాగరా, అందులో పొటాషియం ఉంటుంది అన్నాడు. పాలకూర తినకొడుక, అందులో ఐరన్ ఉంటుంది అన్నాడు. జింక్ ఒక దాంట్లో, ఐరన్ ఒక దాంట్లో, ఏ విటమిన్ ఒక దాంట్లో, బి విటమిన్ ఒక దాంట్లో, సి విటమిన్ ఒక దాంట్లో. కరోనా కాలంలో అందరూ మనం ఏమి తాగేసాం చెప్పండి? ఎక్కువగా నిమ్మరసం, నిమ్మకాయలు. ఎందుకు? సి విటమిన్ కావాలి. ఆ వైరస్ చావాలంటే అవి నిమ్మకాయలో ఉంది, బత్తాకాయలో ఉంది. తెగ తినేసారు కదండి అప్పుడు. అంటే బాడీకి అవసరమైనవన్నీ నీకు కావాలి అని దేవుడు ఈ ప్రకృతిలో ఉన్న మట్టిలో నుండే నీ దేహం వచ్చింది కనుక ఈ మట్టిలో ఉన్నవన్నీ నీకు కావాలి అని అవన్నీ ఆహార పదార్థాల్లో పెట్టి ఎంత బాగా తినిపిస్తున్నాడండి నీతో. ఇవన్నీ దేవుడు నీ కోసం చేసిన వండర్స్ కదా. ఇలా చెప్తే మీకు అర్థం కదేమో. చిన్నప్పుడు పిల్లోడికి అరుగు తాగించాలి. అరుగు మొత్తం తీసి బాబు అరుగు తాగంటే తాగుతున్నాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తా చెప్పండి? అడుగు అరుగు ఎలా తాగిస్తా చెప్పాలా? పాలు తీసి పాల్లో అరుగు కలిపేసి అటు చూడకుండా ఉగ్గు గిన్నెలో వేసాడు, నోట్లో వేసేస్తుంది. అప్పుడు తాగుతాడు. ఏమని చూపించి తాగిస్తుంది అడిగి? పాలేరా పాల్లో కలిపి తాగిస్తుంది. దేవుడు కూడా ఈ భూమిలో ఉన్నవన్నీ కావాలి, అవి నువ్వు డైరెక్ట్గా అయితే తినవని దేవుడు అండి రకరకాల ఆహార పదార్థాలలో ఇవన్నీ నింపి నీ కోసం పెట్టాడు. అదే ఇందాక కీర్తనకారుడు చెబుతున్న మాట. ఏమని చెప్తున్నాడు? దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, చౌతరవచనం, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను. ఎన్నున్నాయట? ఆశ్చర్య క్రియలు, విస్తారాలే. ఆయన నీ మీద పెట్టుకున్న తలంపులు కూడా విస్తారాలే. నీకోసం చాలా వండర్స్ చేశాడు. నువ్వు ఆయన కోసం చాలా చేస్తామని నీకోసం కలలు కన్నాడు. అదే ఈ మొదటి రోజు మీకు చెప్తున్నాను. నీ కోసం ఆయన చాలా వండర్స్ చేశాడు. కిందనున్న నీళ్లు కొబ్బరి చెట్టులోకి వెళ్ళటం ఏంటి? కొబ్బరి బొండాలు తీసుకుని నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం ఏంటి? తాటి చెట్టు మీ అందరికీ తెలుసు కదా, ఈ వేసవకాలంలో వస్తాయి. ఏమొస్తాయి? తాటి ముంజులు. తిన్నారా ఎప్పుడైనా? తాటి ముంజు తింటే నోరు ఎలాగుంటుందండి? ఇంగ్లీష్లో దాన్ని ఐస్ యాపిల్ అంటారు. తాటి ముంజుల్ని ఐస్ యాపిల్ అంటారండి. అంటే ఐస్, చల్లగా ఉండే యాపిల్ అట. ముంజికాయలు తింటున్నప్పుడు అండి లోపల మీరు అవి పచ్చిగా ఉన్నప్పుడు లేదా లేతగా ఉన్నప్పుడు తింటే ముంజికాయ, తాటి ముంజులు తినొచ్చు. అదే కాయ ముదిరిపోయింది అనుకోండి,
ఉపయోగపడుతుందా? మళ్ళా ఉపయోగపడుతుంది. ముందు ముంజులుగా ఉపయోగపడుతుంది, ముదిరిపోతే తాటి పండు అవుతుంది. ఆ పండు తినేసిన తర్వాత టెంక లోపలేస్తే మళ్ళీ అందులోంచి ఇంకోటి వస్తుంది, తేగలు తింటారు. అసలు ఈ మనిషి కోసం ఎన్ని రకాల డిజైన్లు అండి. ఆహార పదార్థాలు దేవుడు ఎన్ని రకాలుగా డిజైన్ చేశారండి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు కాదంటారా? మీరు ఒక్కొక్క ఆహార పదార్థం ఒక్కొక్క ఆశ్చర్యమే కాదా? మీరు చెప్పండి. వేరుశెనగ గుడ్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి? వేరుశెనగ గుడ్లు తింటారు కదా, వేరుశెనగ నూనె వేరుశెనగ గుడ్లు వేపేసుకుని చట్నీలు చేసుకుని తినేస్తున్నాం కదా. ఎక్కడ పండుతాయి వేరుశెనగ గుడ్లు? భూమి లోపల పండుతాయి. అదొకసారి మీరు ఆ భూమి లోపల వేరుశెనగకాన్ని ఇలా ఓపెన్ చేయండి, పెట్లుగా గదులుగా ఎవరో కార్పెంటర్ చెక్కి పెట్టినట్టు ఉంటాయి అవి. వేరుశెనక్కాయ విప్పితే వచ్చి గదులు చూడండి, పనసకాయ విప్పితే లోపల ఉన్న ఆ వ్యవస్థ చూడండి, పనస పండు, పనస తొనలకి దేవుడు ఇచ్చిన సెక్యూరిటీ చూడండి, అందులో ఉన్న స్వీట్ చూడండి. మీరు ఏ పండునైనా ఓపెన్ చేయండి, ఒక దానిమ్మకాయ ఓపెన్ చేయండి, లోపల గింజలుగా గదులుగా. ఏంటివన్నీ? ఏంటి మీరు ఇప్పుడైనా ఆలోచిస్తున్నారు? ఏంటవన్నీ? నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్యక్రియలు అనగానే నువ్వు ఏదో యాక్సిడెంట్లో తప్పించబడ్డావు అది ఒకటే అనుకోకు, అది ఆశ్చర్యమే. దానికి మించిన రోజు దేవుడు నీకు చేసిన ఆశ్చర్యాలు ఇవి. కోడిగుడ్డు ఒక ఆశ్చర్యం, చికెన్ కూర ఆశ్చర్యం, చేపల కూర ఒక ఆశ్చర్యం. వండర్స్ కదండి అవన్నీ. ఎవరు చేశారు అవన్నీ? దేవుడండి. అంటే నువ్వు రోజును తింటున్న ప్రతి రుచి వెనకాల ఆ రుచి నీ నోట్లోనికి వెళుతుందన్న, ఆ ఆహార పదార్థం నీ కళ్ళ ముందుకు వచ్చింది అన్న, దేవుని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అది. నీకు ఏమైనా తింటున్నప్పుడు ఆయన గుర్తొస్తాడో లేదో? ఆ తింటున్న ప్రతిసారి, అందులో ఉన్న రుచిని అనుభవిస్తున్న ప్రతిసారి మనకి గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడండి. దేవుడు మనిషికి గుర్తు రావాలి. గుర్తు రావడానికే ప్రతిరోజు ఆశ్చర్యపు క్రియలతో మనిషిని దేవుడు వెంటాడుతున్నాడు. మన కళ్ళ ముందు జరిగేది ప్రతిదీ వండరే. ఎవడో ఒక పొలాన్ని తడపడానికి రైతు నీళ్లు పెట్టడానికి ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కాదు. ఈ వేసవికాలంలో నీళ్లు లేక ఎండిపోయే పంటలు చాలా ప్రాంతాలలో వర్షం వల్లనే పండడానికి రైతు ఎదురు చూస్తూ, వర్షం పడితే బాగుండు నేను పంట వేద్దామని కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తారు. ఒక్క ఎకరా తడపడానికి నీకు అంత కష్టమైతే, నీళ్లు కోసం నువ్వు అంత కష్టపడుతుంటే, దేవుడు ప్రతి సంవత్సరం ఈ భూమి మీద ఎన్ని వేల హెక్టార్ల భూమి అండి, ఆ భూమి అంతా తడుపుతున్నాడు. ఆ భూమిలో ఎక్కడెక్కడ పంటలు పండాలో సరిపడా నీళ్ళన్నీ నదిలో పారేటట్టుగా చేసాడు. ఆ నీళ్లు వర్షం రూపంలో పట్టుకొచ్చి నీ ఇంటి ముందు రోజు పోస్తున్నాడు. ఇది వండర్ కదా? వర్షాలు ఆశ్చర్యం కదా? భూమి శూన్యంలో వేలాడబడింది ఆశ్చర్యం కదా? నువ్వు తింటున్న తిండి ఆశ్చర్యం కాదా? నువ్వు పీల్చుకుంటున్న గాలి ఆశ్చర్యం కదా? నువ్వు త్రాగుతున్న నీళ్లు ఆశ్చర్యం కాదా? వండర్స్ కదా ఇవన్నీ. అంటే రోజు మనకి ఈజీగా దొరుకుతున్నాయి కనుక, ఏదో అలాగ మన కళ్ళ ముందుకు అన్నీ వచ్చేసి ఉంటున్నాయి కనుక అవి పెద్దగా అద్భుతాలుగా కనపడటం లేదు. మీకు ఇది అర్థం కాదు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఈ చిన్న కుర్రోడికి 3 పూటల అన్నం దొరికేసి, అమ్మ నాన్నలు బట్టలు కొనేసి, వీడిని క్షేమంగా చూసినంత కాలం వాళ్ళు పడుతున్న కష్టం ఏంటో తెలీదు. సడన్గా వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, వీడి బతుకు రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంటే తిండి పెట్టేవాళ్ళు ఉండరు. అప్పుడు తెలుస్తుంది అమ్మ నాన్నలు పడిన కష్టం, అమ్మ నాన్నలు చూపించిన ప్రేమ. అలాగే ఈరోజు నీకు తిండి బట్ట చక్కగా ఆయన చేసిన అద్భుతాలన్నీ నీ కళ్ళ ముందుకు వచ్చి తిని త్రాగుతున్నావు కనుక దేవుడు ప్రేమ విలువ నీకు అర్థం కావటం లేదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావటం లేదు. దేవుని పిల్లలారా, మనం అనుభవిస్తున్నవన్నీ కూడా, మళ్ళీ చెప్తున్నాను, మనం అనుభవిస్తున్నవన్నీ కూడా దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లు చూసారో లేదో? ఒక కారు కానీ, ఒక లారీ కానీ గుద్దుకోవటం యాక్సిడెంట్ కదండి. మీరు యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా? స్పీడ్గా వచ్చిన ఈ వాహనం మరొక వాహనాన్ని ఏం చేసింది? ఢీ కొట్టింది. జాగ్రత్తగా వినండి. మరొక బస్సును ఢీ కొట్టింది అనుకోండి, బస్సులో ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతాయి? దెబ్బలు తగులుతాయి కదా. మిమ్మల్ని జాగ్రత్తగా అడుగుతున్నాను, బస్సులో ఉన్న వాళ్ళకి దెబ్బలు ఎందుకు తగిలినాయో నాకు చెప్పాలా. ఎందుకు తగిలినాయి తెలుసా? స్పీడ్గా వెళుతున్న వాహనం సడన్గా దేన్నైనా గుద్దుకొని ఆగిపోతే
ఆ వేగానికి ఈ సీట్లో ఉన్నవాడు ముందుకొచ్చి పడిపోతాడు, ముందుకొచ్చి తల కొట్టేసుకుంటాడు. అందుకు చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి, తల పగిలిపోద్ది. బస్సు కనుక ఇలా రివర్స్ అయిపోయి పిల్టీలు వేసింది అనుకోండి, అందులో ఉన్న వాళ్ళందరూ అటు తిరిగి ఇటు తిరిగి అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి చచ్చిపోతారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఒక బస్సు గంటకి ఒక 50, 60, 70 మహా అయితే 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సు సడన్గా బ్రేక్ వేస్తే, సడన్గా దేనికైనా గుద్దుకుంటే లోపల వాళ్ళందరూ చచ్చిపోతే, దెబ్బలు తగిలితే, మనం ఉంటున్న ఈ భూమి తిరుగుతుందా లేదా మీరు చెప్పండి? తిరుగుతుందా? ఎంత స్పీడ్తో తిరుగుతుందో తెలుసా? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగం. ఎంత వేగంతో తిరుగుతున్న ఈ భూమికి దేవుడు సడన్గా ఒక్కసారి బ్రేక్ వేస్తే ఊహించండి ఒకసారి. భూమికి సడన్ బ్రేక్ కడితే ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఏం జరుగుతుంది తెలుసా? ఇలా పైకి కట్టుకున్న మన డాబా ఇలా కింద పడుకుంటుంది పక్కకి. డాబాలు మేళ్ళన్నీ కూలిపోతాయి. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ మన ఇంటి ముందు ఉంటాయి వచ్చి. ఎందుకంటే బ్రేక్ వేసాడు కదా, ఆ నీళ్ళన్నీ ఒక్కసారిగా వచ్చి పడతాయి అంతే. ఆ దెబ్బకి నీళ్లు ప్రవాహంగా వస్తే వంతెనలు కూలిపోయి, కార్లు కొట్టుకుపోయి, జలప్రళయం వచ్చేసి మనుషులందరూ దెబ్బకు చచ్చి ఊరుకుంటారు. దేనికి బ్రేక్ వేస్తే? భూమికి బ్రేక్ వేస్తే. ఏమంటే బ్రేకులు లేకుండా, స్పీడ్ బ్రేకర్ లేకుండా తిరుగుతుంది ఏది? భూమి. విమానం, మీరు ఎవరైనా విమానం ఎక్కితే, విమానం అలా గాల్లో వెళ్తున్నప్పుడు అంటే అప్పుడప్పుడు జర్కులు ఇస్తుంది, ఇలాగా గుండె వెళ్ళిపోద్ది, ఉంటావా కూలిపోతావా అని జర్కులు ఇస్తుందండి. జర్క్ ఇలాగ అంటది, ఒకసారి ఇలాగ అంటది. అది అన్నప్పుడు ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నాడంటే ఇలా పట్టు కూర్చుంటారు దాన్ని. భూమి ఎప్పుడైనా జర్కులు ఇచ్చిందా మీకు? ఏటనండి భూమి దేవుడు చేశాడు కానీ సరిగా తిరగట్లేదండి, అప్పుడప్పుడు ఆగిపోతుందండి అన్నాడు ఎవడైనా? ఆగదు. బ్రేకులు లేవు, స్పీడ్ బ్రేకర్లు లేవు, జర్కులు లేవు. స్పీడ్ ఎంత మళ్ళీ? 1,11,600 కిలోమీటర్లో తిరుగుతున్న బండికి జర్కులు లేవా? ఈ డొక్కు విమానం మహా వెళ్తే, రాత్రి ఎక్కాను నేను, మహా వెళితేనండి గంటకి 1,500 కిలోమీటర్లు అండి. ఇంకా స్పీడ్ కొట్టాడంటే గంటకి 2,000 కిలోమీటర్లు. ఇది మహా అంటే 1000, 500, 1,500, 2,000 కిలోమీటర్లు అండి లాస్ట్. బాగా స్పీడ్గా వెళ్ళే విమానం. ఈడు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటేనే జర్కులు ఇస్తాడు. అటేస్తాడు, ఇటేస్తాడు, ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు. ఏమంటే ఒక్కోసారి ఇలా కిందకి పైకి అంటూ ఉంటుంది. గుండు ఏమంటే దిగే వరకు కూడా చాలా మంది ఇలా గుండు పట్టుకునే ఉంటారు. దిగితే స్తోత్రం, లేదంటే పరదేశు. తెలుసా ఫ్లైట్ అంటే దిగే వరకు గ్యారంటీ లేదండి. దిగుతామో పేలిపోతామో తెలీదు. దిగితే దేవుడి స్తోత్రం పని చేయొచ్చు, లేదంటే అంతే, అట్నుంచి అట్టే. ఈ 2,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న విమానాలు కూలిపోతుంటే, జరుకులు ఇస్తుంటే, ఆగిపోతుంటే, చచ్చిపోతుంటే మనుషులు. భూమికి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా మీరు చెప్పండి? యాక్సిడెంట్ అయిందా? ఇది వండర్ కదండి. పగలొచ్చేసిందంటే ఎలాగొచ్చేసింది అనుకుంటున్నావు? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా తన చుట్టూ తాను తిరిగితే మనకి ఏం ఏర్పడుతుంది? పగలు, రాత్రి. ఇది వండర్ కదా? ఇది ఆశ్చర్యం కదా? ఇది వండర్ కదా? నువ్వు ఆలోచించు. కాలాలు మారిపోవటం ఏంటి? శీతాకాలం వచ్చేటువంటి, వర్షాకాలం వచ్చేటువంటి, వేసవకాలం వచ్చేటువంటి, ఏ కాలానికి రావాల్సిన పండు ఆ కాలంలో కాసేటువంటి. పనస పండ్లు కాలం ఒకటి, పుచ్చకాయల కాలం ఒకటి, మామిడి పళ్ళు కాలం ఒకటి. ఏ కాలానికి ఆ పండా, ఏ కాలానికి ఆ రుచా? ఏటండి ఇదంతా? ఏటిదంతా? దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. కనుక ఆలస్యమైంది, మొదటి రోజు వాతావరణం బాగోలేదు. రేపటి దినం త్వరగా రండి. మీరు త్వరగా వస్తే మీకు మీరు ఆశ్చర్యపోయే వండర్స్ అన్ని చూపిస్తాను రేపు. దేవుడు మన ఎడల జరిగించిన అద్భుతాలు ఎంత గొప్పగా ఉంటాయో రేపు చూపిస్తాను. రేపు త్వరగా రండి, మీదే ఆలస్యం. నేను వచ్చి రెడీ అయిపోయి 8:30కే రెడీ అయి కూర్చున్నాను ఇక్కడ. మీరు త్వరగా వస్తే ఎక్కువ సంగతులు నేర్పిస్తాను. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో, మనిషి మీద ప్రేమను దేవుడు ఎంతగా చూపిస్తున్నాడో, తన ప్రేమ విడిచిపెట్టకుండా ప్రతి క్షణం నీకు ఎలాగ అందిస్తున్నాడో రేపటి దినం మీరు చూద్దరు. కానీ ఈరోజు మొదటి దినం కదా, ముగించేస్తున్నాను. రేపు ప్రారంభిద్దాం, మరలా ప్రార్థన చేసుకుందాం.